మనం నాగార్జున గారితో మాట్లాడుతున్నాం. నాగార్జున గారు, మీరు బీజేపీ సభ్యులు వాళ్ళ శాసనసభలో ఉన్నారు, వారు సత్యనారాయణ గారు వారు మాట్లాడింది విన్నారు, ఏమంటారు? సార్ చాలా బాధాకరం సార్. సత్యనారాయణ గారు ఇలా చెప్పారు, ఆయన అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది నాకు. వెరీ గుడ్, చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా వడ్డీ వ్యాపారం ఆనాడు బార్టర్ సిస్టమ్ నుంచి, అంటే బార్టర్ సిస్టంలో వస్తు మార్పిడిలో కూడా వడ్డీ వ్యాపారాన్ని నడిపేటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు గుద్దుల వ్యాపారం నుంచి జెన్యున్గా చేసుకునే వడ్డీ వ్యాపారం, కాల్ మనీతో లింక్ అయిన సెక్స్ వ్యాపారం, అంటే ఎన్ని రకాలుగా వచ్చిందో చివరికి కాల్ మనీతో సెక్స్ వ్యాపారం జరుగుతూ ఉంది. వాళ్ళతో ఎమ్మెల్యేలు ముద్దాయిలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి సంబంధించి ప్రజల మనోధైర్యం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోగా ఈరోజు బీజేపీ వారు మొన్నే చూసా, ఇక్కడ శాసనసభ్యుడు విశాఖపట్నంలో స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నంలో 3 మంది ఉన్నారు, వాళ్ళ ఎవరని తెలుస్తా అసెంబ్లీ ఉన్నాడు, ఆయన కూడా ఈరోజు మాట్లాడాల. అంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మ పెట్టానేదో అడుగు తిననేదంట, వాళ్ళేం అడగలేరు. మా నాయకుడు అడుగుతూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఆయన మాట్లాడేది ప్రతి అంశము పేపర్తో ప్రతి విషయం. ఇవాళ నాగార్జున గారు ప్రతిసారి కూడా మా ఫ్లోర్ లీడర్ ఇవాళ విష్ణు కుమార్ రాజు గారు ఏదైతే ఇవాళ జగన్ కోసం సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్ ని అడగడం గానీ, ఏదైతే ఒక సయోధ్య కుదర్చడానికి కానీ అంతా చేసిన తర్వాత అల్టిమేట్ గా ఏం జరిగిందో మీరు అందరూ కూడా టీవీలో చూసారు. ఏమొచ్చింది ఇక్కడ రిజల్ట్? ధైర్యం లేదు, అడిగే ధైర్యం లేకపోవడం ఏంటి? మేమే కదా యాక్షన్ తీసుకోమని చెప్పింది. మీరు ఇంకా ఈ నెవర్ అటెంప్టెడ్, మీరు రూట్ కాజ్ వెళ్ళలేదు. మీరు ఇవాళ మీరు వెళ్ళలేదు. మీ నాయకుడు మీకు యూ షుడ్ డూ మోర్ హోంవర్క్. ఎక్కడ చర్చించారండి మీరు? మీ నాయకుడు మోర్ హోంవర్క్ చేయాలా? ఒక ఆరోపణ చేసినంత మాత్రం జరగదు. అనాగరికతం అండి. మీరు నిజంగా చదువుకునే వాళ్ళు, మీరు అలా మాట్లాడకూడదు. ఈ ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, అధికార పక్షం ఏం మాట్లాడుతూ ఉంది, లేకపోతే శాసనసభాపతి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. మీరేదో మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కాదు. నేను నోటుకు వచ్చి మాట్లాడలేదండి. నేను ఐఎమ్ టాకింగ్ విత్ ద మీనింగ్ ఇన్ ఇట్. ఐఎమ్ టాకింగ్ విత్ ద మీనింగ్. ఇప్పుడు ఒకటి నాగార్జున గారు వి గాట్ ది పాయింట్. ఒక్క నిమిషం. ప్రతిపక్ష నాయకుడు వేరెత్తు చూపించేటప్పుడు 4 ఏళ్ళు మీ వైపు చూస్తాయి. నాగార్జున గారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బీజేపీ వాళ్ళు నిజంగా మీరు ఒకసారి మాణిక్యాలరావు కూడా మాట్లాడారు దాంట్లో. నాగార్జున గారు మేమేం మాట్లాడలేదని ఒక నిమిషం. నాగార్జున గారు వన్ సెకండ్. నాగార్జున సపోర్ట్ చేశారు. వన్ సెకండ్. నిజంగా స్త్రీల మానప్రాణాలకి భంగం కలుగుతా ఉంది. స్త్రీలను హింసిస్తా ఉన్నారు. కోటాను కోట్లు ఈ రోజు మనీ లాండరింగ్ చేశారు. ఈ రోజు దాని గురించి మాట్లాడే పరిస్థితి మీకు లేదు. నాగార్జున గారు ఒక్క నిమిషం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నాగార్జున గారు వన్ సెకండ్. నేను సత్యనారాయణ గారు ఒక మాట, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉన్నాయి అట్లా పెట్టి ఒకసారి అసలు శాసనసభ జరుగుతున్న తీరు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ జరిగిన దాంట్లో రోజా గారిని 1 సంవత్సరం సస్పెండ్ చేసిన విషయం కానీ, నిన్న 2 శాసనసభ్యులను 1 రోజు కోసం సస్పెండ్ చేయమని శాసనసభ వ్యవహారాల మంత్రి అంటే స్పీకర్ గారు 2 రోజులు సస్పెండ్ చేయడం కానీ, తర్వాత ఇవాళ ఈ కాల్ మనీకి సంబంధించిన చర్చ జరగాల్సిన దీనిలో అసలు అనుసరించిన పద్ధతి లేదా అధికార పక్షం మాట్లాడిన తీరు కానీ, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా బయట చూస్తున్న వాళ్లకు అసలు ఈ కాల్ మనీ వ్యవహారాన్ని సీరియస్గా చర్చించడం, ప్రజల్లోకి సీరియస్గా దీన్ని తీసుకుపోవడం పట్ల అధికార పక్షం అనుకూలంగా లేదేమో అనే అనుమానాలు తలెత్తినాయి కదా. తప్పకుండా నేను అనే పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మై యాంగ్విష్, మై డిసప్పాయింట్మెంట్ ఈజ్ దట్ ఏదైతే ఇవాళ ఒక ప్రాబ్లము, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాబ్లము చట్టసభల్లో వచ్చి ఈసారి ఏమన్నా ప్రజలకి ఉపయోగపడే చట్టాలు చేసి, ఇంప్లిమెంటబుల్ చట్టాలు చేసి, ఈ ఏదైతే ఈ అక్రమ వడ్డీ వ్యాపారం కానీ దాని యొక్క వెరితలలు వేసి వాళ్ళ మొన్నటి వరకు కిడ్నాప్లు కూడా విన్నాం. ఇవాళ ఏదో నిన్న మొన్న జరిగిన ఇష్యూలు కాదు. నేను గత 5-6 ఏళ్ళుగా కూడా 10 ఏళ్ళగా కూడా వింటా ఉన్నాం. అక్కడక్కడ కిడ్నాప్లు, కుటుంబాలు నాశనం అయిపోవడం తెలుసు నాకు. ఎందుకంటే నేను యాజ్ ఏ డాక్టర్గా ఉండగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఎంత కష్టం వచ్చినా సరే ఆ పిచ్చి వడ్డీలకు మాత్రం అప్పు తీసుకోవద్దు అని చెప్పడం చాలాసార్లు జరిగింది. మా రాజమండ్రి ప్రాంతంలో మీరు అడిగితే ఈస్ట్ గోదావరిలో చాలామంది చెప్తారు. నేను అదే ఉద్దేశంతో నేను ఏమనేది ఏంటంటే, ఇవాళ ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఒక ఇష్యూ సర్ఫేస్ అయింది. నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆర్ ఇవాళకి ఇవాళ పుట్టిన వ్యవహారం కాదు, ఇది దశాబ్దాలుగా ఉన్న వ్యవహారం. దాని యొక్క వెరితలలు ఇష్టం వచ్చినట్టుగా పాకుతున్న తరుణంలో ఇవాళ అరికట్టే అవకాశం వచ్చింది. లేకపోతే దాన్ని ఒక డ్యూ డెలిజెన్స్ ఇచ్చి
సరైన డెలిబరేషన్స్ చేసి ప్రజలకి సాంత్వన కూరేటట్టు, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూషన్తో ఏదైతే మోడీ గారు ముద్ర పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం చూసే కదా ప్రివెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రివెంటివ్ స్టెప్ అది. ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. నేను అనేది అది ముద్ర వచ్చింది అంత సాల్వ్ చేసిందని నేను అంటున్నా. జన్ధన్లో కూడా ఇన్సూరెన్స్ పెట్టారు, ఓడీ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఎందుకంటే నేను వైద్యం చేసేటప్పుడు చిన్న వాళ్ళు ఎవరికైనా చెయ్యో విరగడం, ఏదైనా చిన్న ఇంజురీ జరిగి వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళ ఫైనాన్స్ ఎలా దొరికేది? మెడలో ఉన్నదో చెవుదో ఏదో తాకట్టు పెడితే కానీ దొరికేది కాదు. అటువంటి సిస్టమ్ రాకూడదు. అటువంటి సిస్టమ్ ఇవాళ రూపుమాపే అవకాశం దొరికిన సందర్భంలో అసెంబ్లీలో పొద్దున్న కూడా నేను అదే అన్నా, నేను మాట్లాడినప్పుడు అంబేద్కర్ గురించి వచ్చాను. నాకు పొద్దున్న నుంచి అంత ఇన్ని రోజులు బట్టి ధర్నాలు చేసేసి ఆ పోడియం దగ్గర పోయి చేసింది ఏముంది? అంబేద్కర్ గారి మీద డిస్కషన్ అయింది 2.5 hours. ద మ్యాక్స్ లిమిట్ ఈస్ 2 hours 40 minutes. నిజంగా నిన్న ఇవాళ కూడా ఒక సుదీర్ఘమైన చర్చ, అరుపులు పెడబొబ్బలు లేకుండా చర్చ జరిగి ఈ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా తీసుకొస్తే ఈ అసెంబ్లీకి సార్థకత ఉంటుంది. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఒక సభ్యురాల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడాన్ని ఎట్లా అది ఎట్లా ఉంటుంది అంటే ఒక చైర్ని క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే నాది కాదు. కానీ ఏదైతే ఇవాళ వాళ్ళ యొక్క పోడియంలో ఉన్న బిహేవియర్, ఇట్ హ్యాస్ బికమ్ ఎ రిపీటెడ్ బిహేవియర్. ఇవాళ సమాజంలో కూడా మనం కూడా అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మన యొక్క బిహేవియర్ అంటే యు మీన్ టు సే రూల్స్ వర్ ఫాలోడ్. Rules, neither ruling party nor the opposition, both are not following. Suspending a member for 1 year. I don't really support it. I don't really support it, but at the same time, I don't support the action of Roja. Okay. Mrs. Roja, whatever action she is doing. నేను అనేది ప్రతిదానికి పోడియంకి వెళ్ళాను. నేను అన్నాను ఇంతవరకు చేశారు, పోడియంకి వెళ్ళారు. What is that when you got the time? What did you convey to the people? Okay. What did you address? How did you address the problem? రైట్, ఒకసారి మళ్ళీ గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ కాల్ మనీ వ్యవహారం మీద శాసనసభలో జరగాల్సిన చర్చ జరగలేదనేది అందరి అభిప్రాయం. ఏం జరగాలంటారు ఇప్పుడు? ఇప్పుడు అమర్ గారు ఇంతకుముందే మీ చర్చలోనే ఒకసారి మనం మాట్లాడుకున్నాం, ఈ 5 రోజుల శాసనసభలో అసలు ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, కాల్ మనీ వ్యవహారంలో ప్రజలకు న్యాయం జరుగుతుందా అని. ఇప్పుడు ఈ నిన్న కానీ ఈరోజు కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కాల్ మనీ వ్యవహారాన్ని సీరియస్గా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు. కాల్ మనీ వ్యవహారంలో కనుక సీరియస్ చర్చ జరిగితే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ ఏంటంటే సీరియస్ చర్చ లేకుండా దీన్ని ఒక జనరలైజ్ చేసి డైల్యూట్ చేసి దీన్ని దాటవేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే అంబేద్కర్ గారికి కాల్ మనీకి పోటీ ఎందుకండి? 5 రోజులు శాసనసభ కాదు, మేము 1 రోజులు పెడుతున్నాం, 10 రోజులు పెడుతున్నాం, 2 రోజులు మేము కేటాయిస్తున్నాం అంబేద్కర్ గారికి అని చెప్పండి. ఇంకా వేరే జనరల్ బిజినెస్ లేకుండా అదే జరిపించండి. దాన్ని పోటీ పెట్టి ఓ రోజు పోగొట్టినారు. ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి క్లారిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇస్తామన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే కాల్ మనీ వ్యవహారం 2 అంశాలు ఉన్నాయండి. సత్యనారాయణ గారు దయచేసి గమనించాలా, విజయవాడలో బయటకు వచ్చినటువంటి కాల్ మనీ వ్యవహారం జనరల్గా అధిక వడ్డీ రేట్లకు సంబంధించింది కాదు. అధిక వడ్డీ అనేది మొత్తం రాష్ట్రంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. దాన్ని ఎవరేం కాదనరు. ఓ చట్టం చేయండి, అధిక వడ్డీని నిషేధించండి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి. కానీ విజయవాడ కాల్ మనీ వ్యవహారం అనేది మహిళల యొక్క ఆత్మగౌరవం, మహిళల యొక్క దుర్మార్గంగా వారిని వంచడం, మోసం చేయడం, అత్యాచారం చేయడం, బెదిరించడం, లొంగ తీసుకోవడం, సభ్య సమాజం ఏ రూపంలో కూడా సహించలేనటువంటి ఒక దుర్మార్గం జరిగితే దాన్ని జనరలైజ్ చేస్తే ఎట్లా సార్? ఈరోజు అదంతా పోయింది, ఆ మహిళల ఆక్రందన పోయింది, మహిళల యొక్క ఆవేదన. గఫూర్ గారు, నేను పాలకపక్షాన్ని వడ్డీ వ్యాపారం ఈ విషయాన్ని విజయవాడ విషయాన్ని కలపమని చెప్పలా. నేను ఇందాకే చెప్పా, వెర్రితలలేసిన వ్యవహారం ఇది. కానీ సత్యనారాయణ గారు, ఇక్కడ ఒకటి మనం చూడాల్సిందే, వస్తున్నా గఫూర్ గారి మేరకు మనం చూడాల్సింది ఏమిటంటే ఈ విజయవాడ కాల్ మనీ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చి భగ్గుమన్నదో ఆ తర్వాత దాని కొనసాగింపుగా ప్రభుత్వం ఏ చర్యలు అయితే చేపట్టిందో వాటిని చూస్తే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారాల మీద దాడులు మొదలుపెట్టినారు. మీరు దీన్ని ఫోకస్ చేసి విజయవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారంలో విమెన్ ప్రైడ్, అదైతే మహిళల యొక్క ఆత్మగౌరవం సంబంధించిన వ్యవహారం ఉందో, వాళ్లను బలవంతంగా విచారణలోకి ఈడుస్తున్నారనే ఆరోపణలు వచ్చినాయో దాని మీద జీరోయిన్ చేసి ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోకుండా రాష్ట్రం అంతటా వడ్డీ వ్యాపారం మీద పడ్డం అనేది ఎట్లా? అమర్ గారు, అనంతపూర్ జిల్లా నుంచి గర్ల్స్ని ఉమెన్ ట్రాఫికింగ్ ఎంత ఎక్కువ ఉంది? దానికి కారణం పేదరికం ఒకటి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ లేకపోవడం 2.
ఆర్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ Yeah. లేకపోవడం. ఇటువంటి ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకి మీరు ఇవాళ ఒక స్పొరాడిక్ ఇన్సిడెంట్ ఆర్ ఎపిసోడిక్ ఇన్సిడెంట్ మీరు లోకలైజ్ చేసి But that has to be tackled. దట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్ అండ్ పనిష్డ్ విత్ ద అట్మోస్ట్ పనిష్మెంట్. నేను దానికేమి నేను కాదంటా. హూఎవర్ ఈజ్ రియల్ కల్పరేట్ ఈ షుడ్ బి టేకెన్ టు ద టాస్క్. దాంట్లో అనుమానం లేదు నేను మాట్లాడేది. నేను ఇవాళ అనేది ప్రాబ్లం ఉంది, ఒక డీప్ రూటెడ్ సోషల్ మెలైస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. అనంతపూర్ జిల్లా నుంచి మనకి ఇవాళ చూస్తే రాయలసీమ జిల్లా నుంచి ఉన్న మహిళలు కానీ అమ్మాయిలు కానీ హ్యూమన్ ట్రాఫికింగ్లో సఫర్ అయ్యే జిల్లాలు రెండు ఎక్కువ. ఇటు చూస్తే మళ్ళీ మనకు ఉత్తరాంధ్ర నుంచి కనబడతా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనేది ఒక పీస్ మీల్ అప్రోచ్లో కాదు. ఓకే, ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్ అట్ కంప్లీట్ లెవెల్ అని రైట్ అండి. మనం వాళ్ళొకసారి నాగార్జున గారితో మాట్లాడదాం. నాగార్జున గారు ఏమంటారు? ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నది మన వారు చెప్పింది కూడా విన్నారు, గఫూర్ గారు చెప్పింది. సార్ ఇంకా సత్యనారాయణ గారు ఆల్రెడీ బయాస్గా ఉండిపోయినారు. అన్బయాస్డ్ గా ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. నో సార్, మీరు కరెక్టే. కానీ మీరు ముఖస్థితి కోసం పార్టీని రక్షించుకోవటానికి, మీ అలయన్స్ కాపాడుకోవటానికి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి మీ పార్టీ సపోర్ట్ చేశాను చెప్పండి. చాలా తప్పు జరుగుతా ఉంది. మహిళలను తాకట్టు పెట్టే పరిస్థితిలో జరుగుతా ఉంది. మహిళలు మోసపోతా ఉన్నారు, కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి అని ఎందుకు అడగలేకపోతుంది బీజేపీ? అదే కాదు, చాలా చోట్ల రైళ్లు చేస్తా ఉన్నారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల దగ్గర ఎక్కడ రైడ్ చేస్తా ఉన్నారు వాళ్ళకి చెప్పి ముందు తెలుగుదేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైడ్ చేస్తా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అట్లా ఉంది. అందుకని నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగటంలా ప్రభుత్వం నిజంగా నిక్షిప్తమైన పనిచేస్తే నిజంగా తగిన శిక్షణ జరుగుతుంది. ఎవరికి ముందుకు రారు. ఆక్రందనలు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. థ్యాంక్ యూ నాగార్జున గారు, సమయం అయిపోయింది, మనకు టైం ఇచ్చారు. దాంట్లోనే థ్యాంక్ యూ నాగార్జున గారు, మనకు సమయం తక్కువగా ఉంది. గఫూర్, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఫైనల్లీ విల్ టాక్ టు లక్ష్మణ్. నా రిక్వెస్ట్ ఏమంటే, సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వారి పార్టీ తరఫున ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని వాళ్ళు సీరియస్ గమనించాలండి. అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా సీరియస్ ప్రజా సమస్యలను చర్చించేటట్లుగా వాళ్ళు చొరవ తీసుకోవచ్చు. వాళ్ళు లేదంటే అధికార పార్టీలో భాగస్వామ్యం అయిపోయి ఇప్పుడు కేవలం అధికార పార్టీతో మమేకమైనప్పుడు న్యాయం ఏం జరుగుతుంది? గారి మీద ఒత్తిడి మీరు చేస్తున్నటువంటి వ్యవహారం మంచిది కాదు. రోజా మీద చర్య తీసుకోవడం కానీ సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం కానీ అట్లాగే దీన్ని డైల్యూట్ గఫూర్, వి గాట్ యువర్ పాయింట్. సత్యనారాయణ గారు, మీరు బయటకు వచ్చేస్తే మీరు మూడో పక్షంగా ఒక మంచి రోల్ ప్లే చేయొచ్చు కదా శాసనసభలో రైట్. రాజకీయాలు ఏం జరుగుతాయని చెప్పలేం. ఫైనల్ గా ఇంకా 3 రోజుల అసెంబ్లీ. ఇవాళ రాబోయే 3 రోజులైనా సరే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పి కాల్మనీ, సెక్స్ రాకెట్ లాంటి సమస్యలు, ఇతర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన, విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలు కూడా అమలు జరగనటువంటి పరిస్థితి, నిజాయితీతో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాల కొలబద్దగా చర్చ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, అట్లాగే నాగార్జున గారికి, గఫూర్ గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా చాలామంది శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజలు ఎదురు చూసినారు. ఈ కాల్ మనీ వంటి చాలా సీరియస్ వ్యవహారం ఇది. కాల్ మనీ చాలా జీవితాల్ని నాశనం చేస్తున్న ఒక సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రుగ్మత. దీని మీద ప్రభుత్వ చర్యలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయని చర్చ జరుగుతుంది శాసనసభలో. చాలా వివరంగా అందరూ మాట్లాడతారు దీని గురించి. తర్వాత ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం వస్తుందని ఆశించారు. కానీ ఇవాళ జరిగింది మాత్రం తీవ్రమైన అసంతృప్తికి గురి చేసింది అందరినీ. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.